Hello everyone, welcome to Entry. Guys, IBPS PO notification for the year 2022 రిలీజ్ అయింది. సో ఓవరాల్గా 6,400 ప్లస్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నాన్ రిపోర్టెడ్వి కూడా కన్సిడర్ చేసుకుంటే దాదాపుగా ఒక 8,000 వేకెన్సీస్ వరకు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, అరౌండ్ 8,000. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో ప్రతి డీటెయిల్ని కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో గైస్, సో దీనికి సంబంధించి పీఓ ఎగ్జామినేషన్కి సంబంధించి 3 స్టేజెస్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఓకే, సో ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్ 2022లో ఉంటుంది అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ 2022లో ఉంటుందన్నమాట. సో ఈ పర్టిక్యులర్ రిక్రూట్మెంట్ అనేది 2023-24 సంవత్సరంలో ఏర్పడేటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అది. ఓకే, ఈ రిక్రూట్మెంట్ 2022 అండ్ 2023లో జరుగుతుంది. ఓకే, సో ఈ రిక్రూట్మెంట్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో సో వాళ్ళ యొక్క స్కోర్ అనేది ఎప్పటి వరకు వ్యాలిడ్గా ఉంటుంది అంటే మార్చి 31, 2024 వరకే వ్యాలిడ్గా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు మెరిట్ లిస్ట్లో ఉన్న వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి వచ్చి సో మీరు కనుక అప్పటి వరకు దేంట్లో ప్లేస్ అవ్వలేకపోతే, అంటే ఏ బ్యాంక్లో కూడా మీరు ప్లేస్ అవ్వలేకపోతే మార్చి 31, 2024 తర్వాత మీ యొక్క స్కోర్ అనేది చెల్లదు. ఓకే, అండ్ సో వాట్ ఆర్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్? ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పిఎన్బి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ, యూబీఐ. సో ఈ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో టెంటేటివ్ స్కెడ్యూల్ కనుక చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎడిట్ కానివ్వండి, మోడిఫికేషన్ కానివ్వండి, సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టు 2 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఆగస్టు 22, 2022న ముగుస్తుంది. సో అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఫీజ్ ఎప్పుడు పేమెంట్ స్టార్ట్ అవుతుంది అంటే సేమ్ ఆగస్టు 2, 2022 నుంచి ఆగస్టు 22, 2022 వరకు కూడా ఇది జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ దెన్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్కి ఎప్పటి నుంచి మీరు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ కావచ్చు లేదా అక్టోబర్ కావచ్చు, టెంటేటివ్. సో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2022లో జరుగుతుంది. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి మీరు కాల్ లెటర్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అక్టోబర్లో ఉంటుంది అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో జరుగుతుంది. సో రిజల్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎప్పుడు అంటే నవంబర్ 2022లో అండ్ ఎగ్జాక్ట్ డేట్స్ అయితే మనకి ఇవ్వలేదు. అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా నవంబర్లోనే ఉంటుంది అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ నవంబర్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అనేది వైండప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రిలిమ్స్ అనేది అక్టోబర్లో, మెయిన్స్కి సంబంధించి నవంబర్లో. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2022లో ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ సో జనవరి ఆర్ ఫిబ్రవరి 2023లో ఉంటుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే జనవరి ఆర్ ఫిబ్రవరి ఆఫ్ 2023. అండ్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది మీకు? సో బ్యాంక్ యొక్క అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఏప్రిల్ 2023లో జరుగుతుందన్నమాట. సో ఇది టోటల్గా ఐబీపీఎస్ పీఓ 2022 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూద్దాం. సో గైస్, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కానీ, ముఖ్యంగా ఎలిజిబిలిటీకి సంబంధించి ఏజ్ కావచ్చు, నేషనాలిటీ కావచ్చు, లేదంటే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ కావచ్చు, సో ఇట్లాంటి డీటెయిల్స్ అనేవి పక్కాగా పర్ఫెక్ట్గా ఇవ్వండి. సో ఇవి కనుక మీరు రాంగ్గా ప్రొడ్యూస్ చేస్తే ఏ స్టేజ్లో అయినా మీ యొక్క క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయినా పర్వాలేదు, నేపాల్ సిటిజన్ అయినా పర్వాలేదు, భూటాన్ సిటిజన్ అయినా పర్వాలేదు అనమాట. సో ఇది నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్కి సంబంధించింది. సో స్పెషల్ కేసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఆ పర్టికులర్ స్పెషల్ కేటగిరీకి సంబంధిస్తే మీరు చూడవచ్చు. అండ్ మీ యొక్క ఏజ్ పరంగా చూస్తే ఆగస్టు 1, 2022 నాటికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఎప్పటికీ ఆగస్టు 1, 2022 నాటికి కనీసం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. సో
ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్స్ కూడా ఇచ్చాడు చూడండి. ఆగస్టు 2, 1992 కన్నా ముందు జన్మించి ఉండకూడదు. ఆగస్టు 2, 1992 లేదా అంతకన్నా ముందు జన్మించి ఉండకూడదు, లేదా ఆగస్టు 1, 2002 లేదా ఆగస్టు 1, 2002 తర్వాత జన్మించి ఉండకూడదు. ఈ బోత్ డేట్స్ కూడా ఇంక్లూజివ్ అనమాట. ఓకే, అండ్ మనకి రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. సో ఏజ్లో కూడా రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. సో ఎస్సీ ఆర్ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ 30 years అని చెప్పారు కదా మ్యాక్సిమం ఏజ్. సో అప్పర్ ఏజ్ లిమిట్ వీళ్ళకి ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీకి 35 సంవత్సరాలు. సో ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాలు. ఇక్కడ 3 సంవత్సరాలు యాడ్ అవుతుంది అప్పర్ ఏజ్ లిమిట్కి. ఓకే, సో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అయితే వాళ్ళకి 10 years ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మినిమం 5 years సర్వీస్ చేసిన వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ దెన్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఆగస్టు 2022 నాటికి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి ఏదైనా రికగ్నిషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ నుండి. ఓకే, అండ్ మీ యొక్క సర్టిఫికేట్ మీద అంటే డిగ్రీ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ పైన ఆ డేట్ అనేది అంటే మీరు పాస్ అయిన డేట్, రిజల్ట్ వచ్చినటువంటి డేట్ అనేది ఆగస్టు 22, 2022 లేదా అంతకన్నా ముందు వచ్చినదై ఉండాలి. అంటే మీ యొక్క రిజల్ట్ అనేది ఆగస్టు 22, 2022 లేదా అంతకన్నా ముందు వచ్చినదై ఉంటేనే మీరు అప్లై చేయడానికి అర్హులు అనమాట. ఓకే, అండ్ మీ యొక్క మార్క్ షీట్స్ కానివ్వండి, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఓకే, అవి ఒరిజినల్గా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయండి, రెడీగా ఉంచుకోండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే, సో ప్రతి డీటెయిల్ని కూడా కవర్ చేయడం కష్టం అండి, ఎందుకంటే ఇట్స్ 32 pages ఉంది కాబట్టి. సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి కనుక చూస్తే, ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీకు 3 subjects ఉంటాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions, 30 marks. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. దానికి సెక్షనల్ టైమింగ్ 20 minutes. ఓకే, అండ్ సెకండ్ సబ్జెక్ట్ మీకు క్వాంట్ ఉంటుంది, 35 questions, 35 marks. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, దీనికి వచ్చేసి 20 minutes. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ 35 questions, 35 marks. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, దీనికి కూడా 20 minutes. సో సెక్షనల్ టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది దీనికి ఉంటుంది. సో ఓవరాల్గా 100 questions, 100 marks, 60 minutes ఆఫ్ టైం డ్యూరేషన్, అంటే 1 hour ఆఫ్ టైం డ్యూరేషన్. ఓకే, సో ప్రతి సెక్షన్లో కూడా మినిమం కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ అనేది IBPS డిసైడ్ చేస్తుంది. ఓకే, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి. అండ్ దెన్ మెయిన్ ఎగ్జామినేషన్ క్రైటీరియా కనుక చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 questions, 60 maximum మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, అండ్ 60 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది, ఇది కూడా సెక్షనల్ టైమింగ్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 questions ఉంటాయి, 40 marksకి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, 35 minutes. అండ్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 questions, 40 marks, ఇంగ్లీష్ 40 minutes. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 35 questions, 60 marks. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, అండ్ 45 minutes టైం డ్యూరేషన్ అనమాట. సో సెక్షనల్ టైమింగ్ ఇక్కడ కూడా మీకు ఉంటుంది. సో ఓవరాల్గా 3 hours 30 minutes ఆఫ్ 3 hours ఆఫ్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అండ్ అదనంగా మీకు లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 25 marks గాను మీడియం ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. సో దీనికి 30 minutes. ఓవరాల్గా మీకు 3.5 hours టైం డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఓవరాల్గా మీ క్వశ్చన్స్ చూసుకుంటే 155 questions ఇవి, అండ్ 2 questions ఇవి, 157 questions మనం తీసుకోవచ్చు. ఓవరాల్గా 225 marksకి ఉంటుంది, 3.5 hours టైం డ్యూరేషన్. ఇది మెయిన్ ఎగ్జామ్ యొక్క క్రైటీరియా. ఓకే, రైట్. సో మీరు కాల్ లెటర్ అయితే పక్కాగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు అంటే ఆన్లైన్ అంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యేటప్పుడు మీకు వచ్చినటువంటి అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో
మీకు ఈ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని వాళ్ళతో పాటే ఉంచుకోరు మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత. అది మీకు స్టాంప్ చేసి అది మీకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. సో దాన్ని ఒకవేళ మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై అయ్యి ఉంటే సో దాన్ని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు స్టాంప్ చేసి ఇచ్చారో సో అది అండ్ అలాగే మీ యొక్క జిరాక్స్ ఐడి ప్రూఫ్కి సంబంధించిన జిరాక్స్ పైన కూడా మీకు స్టాంప్ వేసి ఇస్తారు. సో ఈ రెండింటిని కూడా మీరు సో ఎట్ ద టైమ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు వచ్చినటువంటి ఆ స్టాంప్డ్ అడ్మిట్ కార్డ్ ఏదైతే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీతో పాటే సేఫ్గా ఉంచుకోండి, దాన్ని పారవేయకండి. ఓకే. అండ్ అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్. ఓకే, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇస్తారో సో అదే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చూడండి, మీ అడ్మిట్ కార్డులో ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివిన తర్వాతనే మీరు ఎగ్జామ్కి అపియర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ బీ కలెక్టెడ్ ఎట్ ద ఎగ్జామినేషన్ వెన్యూ. ఇందాక నేను చెప్పాను కదండి, సో ఎగ్జామినేషన్ వెన్యూలో ప్రిలిమినరీ ఎగ్జామ్ టైంలో దాన్ని తీసుకోరు కాల్ లెటర్ అనేది. సో దాన్ని మీకు స్టాంప్ చేసి ఇస్తారనమాట. సో దాన్ని మీరు మెయిన్ ఎగ్జామినేషన్లో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు క్వాలిఫై అయితే కనుక. ఓకే, అండ్ అలాగే మీరు అడ్మిట్ కార్డ్ పైన ఒక ఫోటో కాపీ పేస్ట్ చేస్తారు కదా, దానితో పాటు అదనంగా ఇంకొక ఫోటోగ్రాఫ్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఒకటి అటెస్ట్ చేయాలి, ఒకటి మీతో తీసుకెళ్లాలన్నమాట. ఇది కూడా మీరు మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఇంకేమైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ హ్యాండ్అవుట్లో క్లియర్గా స్పెసిఫై చేస్తారు. సో దాన్ని క్లియర్గా చదవండి. ఎనీవేస్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా దానిపై కూడా ఒక వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో దాంట్లో ఏదైతే డాక్యుమెంట్స్ మెన్షన్ చేస్తారో సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తరోగా ఉన్నాయా లేదా చూసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. సో ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు క్యారీ చేయండి ఎగ్జామ్ హాల్కి. ఓకే, సో రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటే దాంట్లో 1/4 అనేది నెగిటివ్ మార్క్ అనమాట. అంటే 25% అనేది నెగిటివ్ మార్కింగ్గా ఉంటుంది. సో ఆ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అయితే అలర్ట్ అవుతాయో సో దాంట్లో 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్గా ఉంటుంది, బోత్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి. సో ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంత అండి? 25%. ఓకే, సో ఓవరాల్గా మీకు మెయిన్స్లో ఏదైతే స్కోర్ వస్తుందో సో దాంట్లో వచ్చినటువంటి స్కోర్, ఓకే, మెయిన్స్ కానివ్వండి అండ్ ఇంటర్వ్యూ కానివ్వండి, సో వచ్చినటువంటి స్కోర్ని నార్మలైజ్ చేస్తారనమాట. సో నార్మలైజ్డ్ స్కోర్నే కన్సిడర్ చేస్తారు. సో స్కోర్స్ వచ్చేసి మీకు 2 డెసిమల్ పాయింట్స్ వరకు ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 64 తర్వాత సమ్ 2 పాయింట్స్ 21 64.21. సో ఇన్ని మార్క్స్ కూడా అంటే ఆఫ్టర్ పాయింట్ మీకు 2 డెసిమల్స్ కూడా మీకు కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు మినిమం స్కోర్ అయితే రావాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మినిమం స్కోర్ వస్తేనే మీరు ఇంటర్వ్యూకి పిలువబడతారు. లేదు అని అంటే క్వాలిఫై అవ్వకపోతే మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్కి మిమ్మల్ని పిలవడం అనేది జరగదన్నమాట. ఓకే, సో ఇంటర్వ్యూ అనేది మీకు 100 క్వశ్చన్స్ అంటే 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మీకు 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో దాంట్లో 40% అనేది జనరల్గా అందరికీ వస్తే వాళ్ళు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్టు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మాత్రం 35% సెక్యూర్ చేస్తే చాలు. సో మెయిన్స్లో మీకు ఎంతైతే స్కోర్ వస్తుందో దాన్ని కేవలం 80 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. 80 మార్క్స్కి ఈక్వలెంట్గా పరిగణిస్తారనమాట. అండ్ ఇంటర్వ్యూలో వచ్చే స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది 20 మార్క్స్తో ఈక్వివాలెంట్ అనమాట. సో ఓవరాల్గా 80 + 20 100 మార్క్స్కి మీరు ఎంత మెరిట్లో ఉంటారు అన్నది చూస్తారనమాట. సో ప్రిలిమినరీ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ బేస్డ్ అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్గానే మీ యొక్క సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. సో మీకు ఫర్దర్గా అంటే సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా మీకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు ivps.in. సో దాన్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ సో ఏవి మీకు ఎగ్జామ్ హాల్కి పర్మిట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీరింగ్ అ మాస్క్ ఈజ్ కంపల్సరీ. ఖచ్చితంగా మాస్క్ ఉండాలి, హ్యాండ్ గ్లోవ్స్ ఉండాలి, ట్రాన్స్పారెంట్ వాటర్ బాటిల్ ఉండాలి, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ ఉండాలి 50 mlది, సింపుల్ పెన్, ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, కాల్ లెటర్ కావచ్చు, అడ్మిట్ కార్డ్, ఐడి కార్డ్ ఇన్ ఒరిజినల్, ఫోటోకాపీ ఆఫ్ ఐడి కార్డ్, 1 additional photograph, etc. And call letter or admit card should be brought with the photocopy of the photo ID stapled with it. Original ID is also to be brought for the verification, and name on the ID and
ఆన్ ద కాల్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఓకే, ఒకవేళ ఎవరైనా స్క్రైబ్ని కనుక తీసుకెళ్తే ఆ స్క్రైబ్కి సంబంధించినటువంటి ఫామ్ ఉంటుంది కదా, విచ్ ఇస్ డ్యూలీ ఫిల్డ్ అండ్ సైన్డ్ విత్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్డ్. సో ఇవన్నీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రిలిమినరీ కాల్ లెటర్ ఏదైతే ఉంటుందో, అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసుకోరు ఎగ్జామ్ సెంటర్లో. సో దాన్ని స్టాంప్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అడిషనల్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలి అన్నదానికి వస్తే, సో ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి ఒక పర్టికులర్గా ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. బట్ దానికన్నా ముందుగా మీకు బేసిక్గా రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది చూద్దాము. సో ఈ పర్టికులర్ వీడియోలో ఆ రిక్వైర్మెంట్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో అప్లై చేసే ప్రాసెస్లో నేను మీకు ప్రొవైడ్ చేసేటువంటి ఆ వీడియో చూస్తూ మీరు సింపుల్గా అప్లై చేస్తే సరిపోతుంది. సో ప్రీ రిక్విజైట్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి, మీ యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్. సో 4.5 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్. సో ఈ డైమెన్షన్స్లో ఉండాలన్నమాట. అండ్ మీ యొక్క సిగ్నేచర్ యొక్క డైమెన్షన్స్ కూడా మనకి కింద స్పెసిఫై చేస్తారు. అండ్ దెన్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఒకవేళ లెఫ్ట్ థంబ్ కనుక లేకపోతే రైట్ థంబ్. ఒకవేళ ఇవి రెండూ లేకపోతే ఓకే. సో నెక్స్ట్ 4 ఫింగర్స్. ఓకే, 4 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో సో వాటివి లెఫ్ట్ అండ్ రైట్. సో ఈ ఆర్డర్లో ఫింగర్స్ యొక్క ఇంప్రెషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దెన్ మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఇలా అండి డిక్లరేషన్. సో ఇది డిక్లరేషన్. సో ఇలాగే మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సత్యనారాయణ, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, హియర్ బై డిక్లేర్. సో ఇదంతా టెక్స్ట్ అంతా కూడా మీరు రిటర్న్గా మీ యొక్క చేతులతో మీరు రాయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళతో రాపించకండి. హ్యాండ్ రైటింగ్ కూడా చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు దీంట్లో క్యాపిటల్స్ యూజ్ చేయకూడదు. ఓకే, ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాయండి. ఇక్కడ బ్లాంక్లో మీరు మీ యొక్క నేమ్ని రాయండి. సో ఇలా మీ యొక్క డిక్లరేషన్ అనేది ఉండాలన్నమాట. సో అండ్ దెన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇంక్లూజివ్ జిఎస్టీతో కలిపి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంక్లూజివ్ జిఎస్టీతో కలిపి 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు త్వరలో వీడియో రూపంలో మన ఛానల్లోనే అందిస్తాము. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ అస్. ఓకే, సో ఫైనల్గా మనము ఓవరాల్గా బ్రేకప్ కనుక చూస్తే, ఇక్కడ వేకెన్సీస్ బ్రేకప్ కనుక చూస్తే ఓవరాల్గా మనకి 6432 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది నాట్ రిపోర్టింగ్, అంటే ఇంకా దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి అదైతే రిపోర్ట్ చేయలేదు ఐబీపీఎస్కి. అండ్ దెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రేకప్ అయితే ఇది ఓవరాల్గా 535 ఉంది. ఓకే, సో కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ పరంగా. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా నాట్ రిపోర్టెడ్ అండి. అండ్ కెనరా బ్యాంకు ఓవరాల్గా 2500 అత్యధికంగా ఉండడం జరిగింది. అండ్ దెన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నాట్ రిపోర్టెడ్, ఇండియన్ బ్యాంక్ నాట్ రిపోర్టెడ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా నాట్ రిపోర్టెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓవరాల్ 500 వేకెన్సీస్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 253 వేకెన్సీస్, యూసీఓ బ్యాంక్ 550 వేకెన్సీస్, అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2094 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఓవరాల్గా నాట్ రిపోర్టెడ్ కనుక చూసుకుంటే 1 2 3 4 5, అంటే ఆన్ అండ్ యావరేజ్గా 300 వేసుకున్నా కానీ ఇంకొక అదనంగా 1500 వేకెన్సీస్, అబౌట్ 1500 వేకెన్సీస్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే దగ్గరగా మనకు ఒక అరౌండ్ 8000 వేకెన్సీస్ అనేది ఓవరాల్గా ఉంటాయి అని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది బ్రేకప్కి సంబంధించి. సో ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా కలుపుకోనండి ఓవరాల్గా 8000 వేకెన్సీస్ అనేది ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు 6432 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీరు అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా మీకు స్పెసిఫై చేశారు. ఒకసారి చూడండి, 4.5 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్స్ డైమెన్షన్స్తో ఉండాలి. ఓకే, సో ఇది మీకు ఒక ఇమేజ్ ఫార్మాట్లో మీరు ఉండాలన్నమాట. ఇది ఓకే జేపీజీ ఫార్మాట్లో ఉండవచ్చు. ఓకే, అండ్ డైమెన్షన్స్ పిక్సెల్లో కనుక చూసుకుంటే 200x230 పిక్సెల్. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB to 50 KB మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, 50 KB కన్నా ఎక్కువగా ఉంటే తీసుకోదు. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, అండ్ దెన్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఈ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే, సో సిగ్నేచర్ కనుక చూసుకుంటే బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ అనేది ఉండాలి. సో సిగ్నేచర్ డాక్యుమెంట్ యొక్క
డైమెన్షన్స్ ఎలా ఉండాలి అంటే 140/60 పిక్సెల్స్. సో సైజ్ ఆఫ్ ఫైల్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. సో స్కాన్డ్ ఇమేజ్ 20 KBని దాటకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ డాక్యుమెంట్ కనుక చూసుకుంటే సో జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. సో 240/240 పిక్సెల్స్. ఓకే, ఇది ఒక స్క్వేర్ ఇమేజ్ లాగా వస్తుంది మీకు. సో ఇలా ఉండాలి. సో ఫైల్ సైజ్ అనేది 20 KB to 50 KB లాగా ఉండాలి. రిజల్యూషన్ కూడా స్పెసిఫై చేశాడు, 200 DPI డాట్స్ పర్ ఇంచ్ అనేది ప్రిఫర్డ్ అనమాట. సెంటీమీటర్స్లో కనుక చూసుకుంటే ఇది 3 cm/3 cm. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉండాలి. వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్తో ఉండాలి. ఫైల్ టైప్ వచ్చేసి మీకు జేపీజీ ఆర్ జేపీఈజీ ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసి 800/400 పిక్సెల్స్, 200 డాట్స్ పర్ ఇంచ్ రిజల్యూషన్ క్వాలిటీ అనేది ఉండాలి. సెంటీమీటర్స్లో చూసుకుంటే 10 cm/5 cm విడ్త్ అండ్ హైట్ రెస్పెక్టివ్లీ. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుంచి 100 KB వరకు ఉండొచ్చు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో అయితే ఖచ్చితంగా క్యాపిటల్స్లో ఉండకూడదు. సో ఒకవేళ ఉంటే కనుక దట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఓకే, రైట్. సో పర్ఫెక్ట్గా స్కాన్ చేయండి, స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఓకే, ఫైన్. అండ్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఈ కోవిడ్ కారణంగా సో సెల్ఫ్ డిక్లరేషన్ కూడా అదొక ఇంపార్టెంట్ అయింది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, అనెక్స్చర్ 4లో ఉంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఒకవేళ కాఫ్ అనే సిమ్టమ్ కనుక ఉంటే రైట్ టిక్ చేయండి. సో ఇలా, ఒకవేళ లేకపోతే ఇలా క్రాస్ చేయండి, లేదు అని చెప్పేసి. ఓకే, సో అకార్డింగ్లీ అంటే ఇవి ఉండడం వల్ల మిమ్మల్ని అంటే మీరు అప్లై చేయడానికి అనర్హులు అని కాదు. సో దాన్ని బట్టి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటారు, మీకు ఉండే సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. సో కాఫ్ ఉంటే టిక్ చేయండి, లేకపోతే క్రాస్ ఇంటూ కొట్టండి. సో ఫీవర్ ఒకవేళ ఉంటే రైట్ టిక్ చేయండి, ఒకవేళ లేకపోతే ఇంటూ. సో అలా మీరు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. ఓకే, ఇక్కడ మీ యొక్క నేము, మీ రోల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద బ్యాంకు, ఓకే, నేమ్ ఆఫ్ ద ఎగ్జాము, ఎగ్జామ్ వెన్యూ నేము అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. రైట్. సో ఆరోగ్య సేతు యాప్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఆరోగ్య సేతు యాప్ కూడా ఖచ్చితంగా మీ మొబైల్లో ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్, దీస్ ఆర్ ది మేజర్ information or major details with related to this IBPS PO 2022 notification. Hope this was helpful guys. We'll meet you with another important update. Mostly ఆ వీడియో అయితే ఎలా అప్లై చేయాలి అన్న దానిపైన ఉండొచ్చు నెక్స్ట్ వీడియో అనేది. సో స్టే ట్యూన్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. So hope this was helpful guys. Meet you with another useful video. Thank you. Have a nice day.